నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శాశ్వత డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లికార్జున్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఫస్ట్ శాశ్వత డెవలపర్స్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి కొంచెం. నా పేరు కే మల్లికార్జున్ మేడం. శాస్త్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. మేము వచ్చేసి ఏంటంటే మార్కెటింగ్లో, డైరెక్ట్ మార్కెటింగ్లో 20 years నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాం మేడం. ఓకే. టోటల్గా కస్టమర్తో ఫ్రంట్ పేజ్లో ఉంటాము. ఈ కంపెనీ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ అయిపోయింది మేడం. టోటల్గా 10 ventures కంప్లీట్ అయినాయి మేడం యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఎస్ మేడం. 10 ventures కంప్లీట్ మీ అండర్లోనే అయ్యాయి. ఎస్ మేడం. శాస్త్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. మీ శాశ్వత డెవలపర్స్ గురించి చెప్పమంటే ఇంకేం చెప్తారు? శాస్త్ర డెవలపర్స్ వచ్చేసి మేడం హానెస్ట్ సర్వీస్ ఉంటుంది మేడం, బ్రాడ్ విజన్ అండ్ సర్వీస్ అద్భుతంగా ఉంటుంది మేడం. ఇక్కడ జనరల్గా ఎట్లుంటుందంటే మేడం, కస్టమర్కు రీసేల్ పర్పస్ కూడా మేము 100% సపోర్ట్ ఇస్తాం. శాస్త్ర డెవలపర్ అంటే కస్టమర్తో రిలేషన్ ఉంటుంది మేడం. అంటే కస్టమర్ కొన్న తర్వాత కూడా రీసేల్ కావాలంటే కూడా సర్వీస్ అదే విధంగా ఉంటుంది. అండ్ కస్టమర్కి ఏంటంటే అందుబాటు ధరలలో ఉంటాయి మేడం వెంచర్స్. అండ్ అన్ని వెంచర్ కూడా లోన్ ఫెసిలిటీ ఉంటుంది మేడం. ఓకే. అయితే సార్, మనకి హైదరాబాద్ లెవెల్లో ఇప్పుడు తీసుకున్నట్లయితే ఫోర్త్ సిటీ అంటున్నారు, లేకపోతే ఇంకొకటి అంటున్నారు, నిమ్స్ అన్నారు మొన్నటి వరకు. ఇలా చాలా చాలా మనకి చెప్తూ ఉన్నారు. నిజంగా హైదరాబాద్లో గ్లోబల్ మార్కెట్ అంటే వరల్డ్ వైడ్గా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా హైదరాబాద్ మార్కెట్ ఉందా? 100% మేడం. హైదరాబాద్ ఏంటంటే ఇప్పుడు విశ్వనగరం మేడం. అంటే కంపేర్ టు అదర్ సిటీస్ అద్భుతమైన గ్రోత్ ఉంది రియల్ ఎస్టేట్లో. ఇక్కడ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో వెదర్ అద్భుతంగా ఉంటుంది మేడం. అంటే ప్రతి ఒక్కరు కూడా వెదర్ అనేది చాలా బాగుంటుంది వెదర్ పరంగా. కానీ అంటే ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్ 100 kilometers కూడా స్ప్రెడ్ కానీ అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకు జనరల్గా ఏముంటుంది అంటే మేడం, బీచెస్ అటువంటి ఉన్నాయి అనుకోండి, అక్కడ ఏంటంటే లిమిట్ ఉంటుంది, అంత మించి వెళ్ళలేరు. కొన్ని హిల్స్ ఉంటాయి, హిల్స్ ఏరియా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హిల్స్ కానీ బీచెస్ కానీ ఏం లేవు. అంటే 360 degrees కూడా స్ప్రెడ్ కానీ అవకాశం ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో హైదరాబాద్ కూడా 100 kilometers రేడియస్లో డెవలప్ జరుగుతుంది మేడం. ఓకే. అది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది మేడం. ప్రతి ఒక్కరు కూడా ఇలా అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువ ఉంటుంది హైదరాబాద్ కంపేర్ టు అదర్ సిటీస్. దానివల్ల విశ్వనగరంగా కూడా పేరు వస్తుంది మేడం. అయితే సార్, ఈ మధ్య కాలంలో 2% ఆఫ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పడిపోయింది అని అంటున్నారు. ఇది నిజమేనా? ఇప్పుడే చెప్పారు కదా మేడం, మీరు గ్లోబల్ సిటీ అని చెప్పారు, ఇప్పుడే మళ్ళీ డౌన్ అంటారు. అంటే సింపుల్ ఒకటే మేడం, నేను చెప్తున్నా అంటే జస్ట్ మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జస్ట్ క్రౌడ్ చూడండి. అంటే ఏ రకంగా క్రౌడ్ ఉందనేది జస్ట్ అక్కడ చూస్తే తెలిసిపోతుంది. అంటే కంపేర్ టు ఈ 2 years 3 years ఉంటే ఇంకా ఫాస్ట్ జరుగుతుంది మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కస్టమర్కు ఇప్పుడు బయ్యర్ మార్కెట్ నడుస్తుంది. జనరల్గా సెల్లర్ మార్కెట్ ఉందనుకోండి, రేట్ హైక్ ఉంటాయి. బయ్యర్ మార్కెట్ ఉన్నప్పుడు ఏంటంటే రేట్లు రీజనబుల్ ఉంటాయి. ఈ టైంలో కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది మేడం. అంటే కస్టమర్కు ఇన్వెస్ట్ చేసుకోవడానికి రైట్ టైం ఇది. ఎప్పుడైనా ఒక ల్యాండ్ కొనేటప్పుడు, మీరు ఇప్పుడు బయ్యర్ మార్కెట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఒక ల్యాండ్ ఏదైనా కొంటే దాని అప్రిషియేషన్ 5 to 10 years అయితే మనకి మంచి అప్రిషియేషన్ వస్తుందని అంటున్నారు. సో ఇప్పుడు ఈ బయ్యర్ మార్కెట్ అంటున్నారు అండ్ తక్కువ మనకి మార్జిన్లో దొరుకుతుంది అంటున్నారు. ఈ రెండు థియరీని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ఇప్పుడు తీసుకుంటే అడ్వాంటేజ్ మేడం, కస్టమర్ ఆల్రెడీ హైక్లోనే కొంటుండే. అంటే ఆల్రెడీ కొనేటప్పుడే రేటు ఎక్కువ ఉన్నది తక్కువ కొనేసుకుంటుండే ఆల్రెడీ. అందువల్ల ఏంటంటే కొన్నప్పటి నుంచే హైక్ స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే. కొన్న నుంచి హైక్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కస్టమర్కి. అండ్ ఇంకోటి ఏంటంటే మా కంపెనీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్లో ఉన్న రేట్లో కంపేర్ చేస్తే 25% తక్కువ ఉంటుంది మేడం ప్రైస్. ఓకే. మార్కెట్లో 25% డైరెక్ట్ స్ట్రేట్ అవే తక్కువ ఉంటుంది. అంటే కస్టమర్ కూడా ఆఫ్టర్ 1 year నుంచి కూడా మనం రీసేల్ పెట్టిస్తాం. అంటే మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 1 year తర్వాత కూడా కస్టమర్ చెప్పింది అనుకోండి, ఇమీడియట్గా రీసేల్ ఆప్షన్ కూడా పెడతాం మేడం. అయితే ఇప్పుడు శాశ్వత డెవలపర్స్ నుంచి ఓన్లీ ల్యాండ్ మాత్రమేనా, లేకపోతే మీరు హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారా? ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్ట్ చేస్తారు హౌసెస్? అంటే ఇప్పటి వరకు అయితే మనం మేడం జనరల్గా ఓపెన్ ప్లాట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్కి ఉంటాయి మేడం. ఓకే. మా దాంట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉన్నాయి, ఇమ్మీడియట్గా రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి మేడం వెంచర్స్. ఓకే. ఓకే. అండర్ మున్సిపాలిటీలో రెడీ టు కన్స్ట్రక్షన్. అంటే కస్టమర్ స్క్వేర్ యార్డ్లో కొని స్క్వేర్ ఫీట్లలో సేల్ చేసుకోవచ్చు. స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ ఫీట్లో సేల్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా. అంటే కన్స్ట్రక్షన్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. అటువంటి వెంచర్స్ ఉన్నాయి మేడం. అంటే అండర్ మున్సిపాలిటీలో హైవేకి నియర్ బై ఉన్నాయి మేడం.
ఓకే. హైవే ఫేసింగ్లో ఉన్నాయి, నేషనల్ హైవే ఫేసింగ్లో వెంచర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు సార్? ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పటి వరకు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ చేశాము అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కూడా చేశాం మేడం. మన వెంచర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయినాయి. అండ్ సంగారెడ్డిలో హైవే ఫేసింగ్ వెంచర్లో మన వెంచర్లో షోరూమ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మేడం. షోరూమ్? ఎస్ మేడం. ఓకే. ఏ షోరూమ్ అండి? మహీంద్రా షోరూమ్ మేడం. మహేంద్ర షోరూమ్. ఎస్ మేడం. ఓకే. ఆ విధంగా మన వెంచర్లో సంగారెడ్డి వెంచర్లో డైరెక్ట్ హైవే నేషనల్ హైవే ఫేసింగ్ ఉంటుంది, అందులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మేడం. అయితే ప్రాజెక్ట్లో మీరు ఎటువంటి ఎమ్యూనిటీస్, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నాం వాటిలో ఎటువంటి ఎమ్యూనిటీస్ అనేవి బేసిక్గా ఇస్తారు? ఓకే మేడం. అది వచ్చేసి మేడం మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డెవలప్మెంట్ కూడా మేమే పర్సనల్గా చేస్తాం మేడం. అంటే జనరల్గా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వం, డెవలప్మెంట్ కూడా మా అండర్ జరుగుతుంది. అందులో వచ్చేసి ఏంటంటే మనకు సీసీ రోడ్స్ మేడం, సీసీ రోడ్స్ అండ్ 40 feet 30 feet రోడ్స్ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, సింగిల్ కాంపౌండ్ వాల్, పార్క్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ఏవైతే ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేసి ఇస్తాం మేడం. ఓకే. అవన్నీ ప్రొవైడ్ చేసి ఇచ్చి 3 years మెయింటెనెన్స్ మాదే ఉంటుంది మేడం. ఓకే. ఎస్ మేడం. అట్లా 3 years తర్వాత 3 years తర్వాత కస్టమర్ అందరికీ హ్యాండ్ ఓవర్, వాళ్ళకి మీటింగ్ పెట్టేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం వాళ్ళకి టోటల్. ఓకే. అంటే ఒక కమ్యూనిటీ బిల్డప్ చేసి దాన్ని వాళ్ళ చేతిలో హ్యాండ్ పెట్టేస్తారు. ఓవర్ చేస్తాం మేడం. ఓకే. అంటే ఇప్పుడు మీకు వాళ్ళు తర్వాత కూడా మాకు ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఎమ్యూనిటీస్తో పాటు మీ కోఆపరేషన్ కావాలి అంటే ఏం చేస్తారు? అంటే మేమే ఉంటాం మేడం అట్లా. ఓకే. విధంగా జనరల్గా ఏంటంటే అక్కడ అందుకు అసోసియేషన్ ఏర్పడ్డది అనుకోండి, వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. అప్పటి వరకు కూడా మెయింటెనెన్స్ మొత్తం మాదే ఉంటుంది మేడం. ప్రస్తుతం ఎక్కడ అవుతుంది సార్ మీ వెంచర్? ఇప్పుడు వచ్చేసి మనకు మేజర్గా షాద్నగర్లో ఉన్నాయి మేడం. షాద్నగర్లో వచ్చేసి మనకు డైరెక్ట్ హైవే ఫేసింగ్లో వెంచర్ ఉంది ఒకటి. ఓకే. అది వచ్చేసి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు. ఓకే. హెచ్ఎండి అప్రూవ్డ్, అండర్ షాద్నగర్ మున్సిపాలిటీ, రెరా అప్రూవ్డ్, క్లియర్ టైటిల్తో ఉంది. సరౌండింగ్ అన్నీ కూడా హౌజెస్ ఉన్నాయి మేడం. జస్ట్ హైవే వచ్చేసి 100 meters ఉంటుంది. హైదరాబాద్ అంటే కనెక్టివిటీ బేస్లో తీసుకున్నట్లయితే మనకి ఎక్కడెక్కడి నుంచి కనెక్టివిటీ దానికి? ఎస్ ఎస్ మేడం. మెయిన్ ఏంటంటే మేడం వెంచర్ తీసుకున్నామంటే మా వెంచర్కు ఒకటి సింపుల్ చెప్తాం మేడం, వితౌట్ గూగుల్ లొకేషన్ సైట్కి వెళ్ళొచ్చు. వితౌట్ గూగుల్ లొకేషన్. జనరల్గా మీకు ఏవైనా సరే వెంచర్ అనగానే లొకేషన్ పెట్టండి అంటారు. ఆ లొకేషన్ లేకపోతే వెళ్ళలేరు ఆ వెంచర్లకు. అవును. వితౌట్ గూగుల్ లొకేషన్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మా వెంచర్ ఏ విధంగా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు అయితే కనెక్ట్ ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ స్ట్రేట్గా వెళ్ళినామంటే లెఫ్ట్ రైట్ ఎక్కడ వెళ్ళకుండా మన సైడ్కి వెళ్ళొచ్చు. జస్ట్ మన సైడ్కి లెఫ్ట్ తీసుకుంటాం అంతే. ఓకే. ఇప్పుడు ముంబై హైవే వెంచర్ ఉంది మేడం, ఎగ్జిట్ 3లో దిగినామంటే కరెక్ట్గా 16 kilometers లెఫ్ట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది, డైరెక్ట్ హైవే నానుకొని. అదేవిధంగా షాద్నాలో కూడా ఎగ్జాక్ట్లీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 20 kilometers హైవేకు జస్ట్ 100 meters. అండ్ అక్కడ నుంచి హైవే నుంచి 1 kilometer, హైవే నుంచి 5 kilometers, హైవే నుంచి 10 kilometers. అంటే వితౌట్ గూగుల్ లొకేషన్ మనం వెళ్ళొచ్చు. అంటే కనెక్టివిటీ ఆ విధంగా ఉంటుంది మేడం. అండ్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది మన వెంచర్కి, ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విత్ ఇన్ ద రీజనల్ రింగ్ రోడ్ మేడం. మేజర్ అడ్వాంటేజ్ విత్ ఇన్ ద రీజనల్ రింగ్ రోడ్. ఎస్ మేడం, విత్ ఇన్ ద రీజనల్ రింగ్ రోడ్ అన్ని ప్రాజెక్ట్స్ కూడా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి టోటల్గా హెచ్ఎండి లిమిట్లోకి వచ్చినాయి మేడం ఇవన్నీ కూడా. అవును. ఆ విధంగా ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఉంది, డిటీసీపీ అప్రూవ్ ఉన్నప్పుడు వచ్చింది, అది కూడా హెచ్ఎండి లిమిట్లోకి వచ్చింది మేడం. కస్టమర్కి ఏంటంటే ఇంతకుముందు ఉన్న రేట్లోనే దొరుకుతుంది కస్టమర్కి. ఓకే. ఈరోజు హెచ్ఎండి లిమిట్లో వెళ్ళిన తర్వాత ప్రైస్ హైక్ అయిపోతుంది, కానీ కస్టమర్కి ఏంటంటే ఆ రేట్లోనే దొరుకుతుంది మేడం. మేజర్ అడ్వాంటేజ్. అలా తీసుకున్నట్టు ఇమ్మీడియట్గా మనకు గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ మనకి హెచ్ఎండిఏ, రేరా అప్రూవ్డ్, తర్వాత డిటిసిపి అప్రూవ్డ్, ఇలా డిఫరెంట్ టర్మినాలజీ యూజ్ చేస్తూ ఉంటారు సార్. అంటే ఏవి చూసుకుంటే మనకి అథెంటిక్గా మనం వెళ్ళంగానే ఒక ఇల్లు కట్టుకోవడానికి, సామాన్యుడు అందరూ ఒక ప్లాన్ కొనుక్కున్నారు అంటే ఇల్లు కట్టుకోవడానికి అంటారు. సో ఒక ఇల్లు కట్టుకోవడానికి మనకి ఏం పర్మిషన్స్ ఉండాలి అక్కడ? ఓకే, మంచి క్వశ్చన్ మేడం. జనరల్గా ఏంటంటే మనం అప్రూవల్స్ చూసుకోవాలి మేడం ఫస్ట్. ఇప్పుడు అప్రూవల్ ఏంటంటే హెచ్ఎండి లిమిట్లో ఉందనుకోండి, హెచ్ఎండి అప్రూవల్ ఉంటుంది మేడం. డిటీసీబీ లిమిట్లో ఉంటే డిటీసీబీ అప్రూవల్ ఉంటుంది. అండ్ సింపుల్ ఒకటే చెప్తాను మేడం, ఆ ప్రాపర్టీకి లోన్ వచ్చిందంటే 100% క్లియర్ టైటిల్ మేడం. ఓకే. లోన్ వచ్చిందంటే మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా ఏం చూడాల్సిన. ఎందుకంటే లోన్ వాళ్ళు ఏంటంటే టోటల్గా అన్ని క్లియర్ చేసి లోన్ ఇస్తారు మేడం. ఓకే. మేము ప్రతి వెంచర్ కూడా లోన్లు ఇస్తున్నాం. అదొకటి, ఇంకా అది చూసుకున్నామంటే మనం ఫర్దర్ స్టెప్ చేయొచ్చు. అంటే ల్యాండ్ కొనుక్కునేటప్పుడు కూడా లోన్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఆ టైప్ ఆఫ్ ల్యాండ్స్ మేము ఇస్తున్నాం మేడం. అవును. ఓకే. అంటే ఒక ల్యాండ్ని కొనుక్కునేటప్పుడు దానికి లోన్ వస్తే మనం దాన్ని కళ్ళకు మూసుకొని తీసుకోవచ్చు 100%. ఎందుకంటే వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు సపోజ్ కస్టమర్స్ కూడా అమౌంట్ ఉన్నా సార్ లోన్కి వెళ్తారు. ఎందుకంటే లోన్ అంటే వాళ్ళే ఎంక్వైరీ చేసేస్తారు టోటల్గా ల్యాండ్ గురించి, లీగల్ ఒపీనియన్ కానీ, ఆ ల్యాండ్ లింక్ డాక్యుమెంట్స్ కానీ,
ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి 100% క్లియర్ ఉంటేనే లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అందువల్ల మనకు 100% మనం ప్రొసీడ్ కావచ్చు మేడం. మీ ప్రాజెక్ట్‌లోనే ఎందుకు అసలు ఇన్వెస్ట్ చేయాలి? చెప్తాను మెయిన్ మేడం. రీజన్ ఏంటి? చెప్తాను మేడం. మా ప్రాజెక్ట్లో వచ్చేసి ఏంటంటే మేడం, ఫస్ట్ మెయిన్ ఏంటంటే మార్కెట్లో ఉన్న రేటుకు 25% లెస్ ప్రైస్ ఉంటుంది మేడం. ఓకే. మెయిన్ అడ్వాంటేజ్ కస్టమర్ మొత్తం ఎంక్వైరీ చేసుకుని రమ్మంటాం మేము. మా వెంచర్ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్ ఎంక్వైరీ చేసుకుని రమ్మంటామో 25% డైరెక్ట్ తక్కువ ఉంటుంది మేడం. దానికి రీజన్ చెప్తాను మేడం. మా దగ్గర ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ మేమే ఉంటాం మేడం, డెవలపర్స్ మేమే ఉంటాం మేడం, మార్కెటింగ్ మేమే ఉంటాం మేడం. ఓకే. అందువల్ల లెస్ ప్రైస్లో కస్టమర్కి ఇవ్వగలం మేడం. అంటే మధ్యలో ఉండే ఎవరైతే పిఆర్ ఉంటుందో Yes, దానికి madam. ఏమీ కట్టాల్సిన పని లేదు. ఎస్ మేడం. ఎవరు ఇంకా మధ్యలో ఎవరు ఉండరు అనమాట. డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ సేల్స్. ఓకే. కంపెనీ టు కస్టమర్ సేల్స్ కాబట్టి మనకు ఆ రేట్ అనేది దొరుకుతుంది మేడం. ఓకే. అయితే మీ యూఎస్పీస్ ఏంటి? యూనిక్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మేడం సేమ్ మేడం, అది ఇంకా లీస్ట్ ప్రైస్ ఉంటుంది మేడం. కస్టమర్కి ఏంటంటే ఎనీ టైం ఒక 2 years తర్వాత కానీ 3 years తర్వాత రీసేల్ కావాలంటే కూడా ఆ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది మేడం. అది గ్యారంటీ ఇవ్వగలం మేడం. క్వాలిటీ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? ఇట్స్ 100% గుడ్ క్వశ్చన్ మేడం. ఏంటంటే మేడం ఇక్కడ ఏంటంటే మేము పర్సనల్గా వెళ్ళి వర్క్ చేయిస్తాం మేడం. డెవలపర్ ఏదైతే ఉన్నారో మామూలుగా జనరల్గా ఏం చేస్తారో డెవలపర్కు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వర్క్. డెవలపర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి వీళ్ళు చూసుకుంటారు అంతే. మేమేం చేస్తామంటే మేడం ఎవ్రీ వీక్ మేము వెళ్ళి పర్సనల్గా వర్క్ చెక్ చేస్తాం మేడం. క్వాలిటీ విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మేము దగ్గర ఉండి చూసుకుంటాం. అందువల్ల క్వాలిటీ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మేడం. 100% కస్టమర్ జెన్యూన్ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు సీసీ రోడ్స్ వేస్తున్నాం మేడం. జనరల్గా మనకు బీటీ రోడ్స్ వేయచ్చు మేడం, బ్లాక్ టాప్ రోడ్స్ వేయచ్చు. కానీ మా వెంచర్లు అన్నింటిలో కూడా సీసీ రోడ్స్ వేస్తున్నారు క్వాలిటీ విషయంలో. ఆ విధంగా అంటే ప్రతి విషయం నెంబర్ స్టోన్ విషయంలో కానీ నెంబర్ స్టోన్ కూడా మనం జస్ట్ ఏదైనా చిన్న స్టోన్ వేయచ్చు. మేమేం చేస్తున్నామంటే దగ్గరుండి మేమే తయారు చేస్తున్నాం మేడం. నెంబర్ స్టోన్ కానీ వాటన్నీ కూడా ప్రతి విషయంలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేడం. కార్చ్ విషయంలో కానీ కాంపౌండ్ వాల్ విషయంలో కానీ కాంపౌండ్ వాల్కి ప్రీ కాస్ట్ వేసినా కాంపౌండ్ వాల్ అయిపోతుంది మేడం. ఎందుకంటే మనం ఇటుకతోని పెట్టి కాంపౌండ్ వాల్ కట్టిస్తున్నాం. ప్రతి విషయంలో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఓకే. అయితే ఇంకొకటి సార్, ఒకసారి మీ దగ్గర ల్యాండ్ తీసుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి మీరే దగ్గరుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళే కట్టుకోవాల్సి వస్తుంది? అంటే సర్వీస్ అవైలబుల్ ఉంటుంది మేడం మా దగ్గర. అంటే బిల్డర్స్ ఉంటారు మేడం. బిల్డర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో టైఅప్ చేపిస్తాం. జనరల్గా మేము డీల్ చేసేది ఓపెన్ ప్లాట్స్. బిల్డర్స్ మా దగ్గర ఉంటారు కాబట్టి బిల్డర్తో టైఅప్ చేపిస్తాం మేడం. అదేవిధంగా సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. ఎనీ టైం సర్వీస్ ఉంటుంది మేడం. 24/7 సర్వీస్ అవైలబుల్ ఉంటుంది సార్. ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్, లేదు అంటే ఫ్లాట్స్, ఎస్ మేడం. ఈ నాలుగిట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నట్లయితే ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందంటారు? ఓకే మేడం, కరెక్ట్ క్వశ్చన్ మేడం. అంటే చాలామందికి డౌట్ ఎక్కువ ఉంటుంది మేడం. ఇంకోటి దాంట్లో ఏంటంటే సింపుల్ ఏంటంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇది మనం సజెస్ట్ చేయాలి. కస్టమర్కు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఓపెన్ ప్లాట్ అనేది బెస్ట్ మేడం. ఇంకా అట్లా కాకుండా మనకు లివింగ్ పర్పస్ కానీ మనకు ఆఫీస్ దగ్గరలో ఉండాలనుకుంటేనేమో ప్లాట్ బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే 100% ఓపెన్ ప్లాట్ అనేది గ్రోత్ ఉంటుంది మేడం. ఎందుకంటే వేరే ఏదైనా సరే మేడం మనం తయారు చేసింది ఏదైనా సరే డిక్రీజ్ అవుతుంటుంది. కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా డిక్రీజ్ అవుతుంటుంది తర్వాత. ఓపెన్ ల్యాండ్ మాత్రం ఎనీ టైం పెరుగుతూనే ఉంటుంది మేడం. ఎందుకంటే మనం ప్రొడక్ట్ను తయారు చేయలేం, ల్యాండ్ ఉన్న ల్యాండ్ యూజ్ చేసుకోవాల్సిందే. అవును. అందువల్ల జనాభా పెరుగుతున్న కొద్దీ ల్యాండ్ పెరగదు మేడం. ఉన్న ల్యాండే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ల్యాండ్ అనేది ఎనీ టైం మనకు గ్రోత్ అనేది ఉంటుంది మేడం. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓపెన్ ప్లాట్ అనేది బెస్ట్ మేడం. అన్ని అప్రూవల్స్ క్లియర్ టైప్ మీద చూసుకుంటే 100% బెస్ట్. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ ఫీట్కి ల్యాండ్ కొనుక్కునే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? అతి దగ్గరలో వస్తున్నాయి మేడం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఓకే. ఇంకా స్క్వేర్ యార్డ్లో ఓపెన్ ప్లాట్స్ కొంటున్నారు. ఇంకా మిగతా సిటీస్లో అయితే స్క్వేర్ యార్డ్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు మాకు వేరే స్టేట్ నుంచి కూడా కాల్స్ వస్తాయి మేడం. వాళ్ళు స్క్వేర్ ఫీట్ అడుగుతారు ప్రైస్. అంటే వాళ్ళకు ఇంకా ఓపెన్ ప్లాట్గా స్క్వేర్ ఫీట్ అని అడుగుతారు. మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా ల్యాండ్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి స్క్వేర్ యార్డ్లో దొరుకుతుంది మేడం. ఓకే. ఇంకా అది త్వరలో ఇక్కడ కూడా స్క్వేర్ ఫీట్లోకి వచ్చేస్తాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీలు స్టార్ట్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే బెస్ట్ ప్లేసెస్ మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఏవి అంటారు? బెస్ట్ రిటర్న్స్ ఇచ్చేవి కూడా కావాలి. ఓకే. బెస్ట్ ప్లేస్ వచ్చేసి మేడం మన హైదరాబాద్కు సౌత్ జోన్ మేడం. సౌత్ జోన్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మేడం అక్కడ 3 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంది,
రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే మేడం అక్కడ టోటల్గా సెడ్జెస్ ఉన్నాయి మేడం, సెడ్జెస్ ఉన్నాయి. అండ్ ఆ హైవే కూడా లాంగెస్ట్ హైవే ఇండియాలోనే, కాశ్మీర్ టు కన్యాకుమారికి లాంగెస్ట్ హైవే, అదొకటి అడ్వాంటేజ్. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది. మనకు అన్ని రకాల సాధనాలు తీసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, అంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా ఫెసిలిటీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి మేడం. బెస్ట్ వచ్చేసి మనకు షాద్నగర్ బెంగళూరు హైవే మేడం. ఓకే. రిటర్న్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. అంటే మనకు మీడియం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి మేడం. మెయిన్ అడ్వాంటేజ్ రీజనబుల్ ప్రైస్లో ఎప్పుడైతే దొరుకుతాయో అప్పుడు మనకు గ్రోత్ కానీ అవకాశం ఉంటుంది. ఓకే. అట్లా ముందే హైక్ అయిపోయింది అనుకోండి, మనకు స్లోగా ఉంటుంది మేడం గ్రోత్. అది దానివల్ల మన సాధన బెస్ట్ ఆప్షన్ మేడం. రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి, గ్రోత్ కూడా అదే విధంగా ఉంటుంది మేడం. అంటే ఈ సాధనర్ అనేది ఎమర్జింగ్ సిటీ మేడం, అందువల్ల మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి మంచి ప్లేస్ మేడం. అక్కడ అన్నీ మన క్లియర్ టైటిల్ చూసుకొని ప్రొసీడ్ కావచ్చు మేడం. ఓకే. అయితే నెక్స్ట్ ఇంకా ఎక్కడ పెడితే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా? ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే మనకు నెక్స్ట్ ముంబై హైవే ఒకటి వెళ్ళొచ్చు మేడం, వరంగల్ హైవే వెళ్ళొచ్చు. అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనకు సౌత్ హైదరాబాద్ మేడం. సౌత్ హైదరాబాద్ బెస్ట్ ఆప్షన్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.